నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో రాగి ఇడ్లీ రెసిపీని చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలతలతోటి. ఎప్పుడు చేసినా కూడా మెత్తగా చాలా స్పంజీగా ఉండే రాగి ఇడ్లీలు రావాలంటే నేను చూపించే కొలతలతోటి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఇడ్లీలు ఎంత స్పాంజీగా ఉన్నాయో. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతోటి ఒక్కసారి పిండి రుబ్బు పెట్టుకున్నామంటే ఇడ్లీలు, దోశలు, పొంగనాలు, అలాగే ఊతప్పం కూడా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా హెల్దీ ఇంకా టేస్టీ రాగి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు అటుకులు, పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోండి. ఇవి వెయిట్ లో వచ్చేసి రెండు కూడా 50 గ్రాములు ఉన్నాయి. వీటిని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగేసుకొని 2-3 సార్లు నీళ్లు వంపేసి తగినన్ని నీళ్లు పోసుకొని వీటిని నానబెట్టుకోవాలి. ఇవి పక్కన ఉంచేసి ఒక పెద్ద బౌల్లోకి ముందుగా మనం ఒక 3/4 కప్పు దాకా మినప్పప్పు తీసుకోవాలి. ఇది వెయిట్ లో వచ్చేసి 150 గ్రాములు ఉన్నాయి. అలాగే ఒక కప్పు నిండుగా రాగులు తీసుకోవాలి. ఇవి వెయిట్ లో వచ్చేసి 200 గ్రాములు. వీటిలో కూడా నీళ్లు పోసేసుకొని 2-3 సార్లు వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని మంచినీళ్లు పోసుకొని వీటిని దాదాపు ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకి మినపప్పు తొందరగా నానుతుంది కానండి రాగులు నానడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని మూత పెట్టేసి వీటిని దాదాపు 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి 1/2 కేజీ ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇడ్లీ రవ్వ పప్పు రుబ్బే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. వీటిలో కూడా నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఈ రవ్వను కూడా అరగంట ముందు నానబెట్టేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వేయడం వల్ల ఇడ్లీలు స్పాంజ్ లాగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. చాలా మంది రాగి పిండి బియ్యం వేస్తుంటారు. అలా కాకుండా ఒకసారి రవ్వతో చేసుకొని చూడండి. ఒక 8 గంటల తర్వాత అటుకులు సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి. అలాగే మినపప్పు రాగులు కూడా మంచిగా నానిపోయాయి. ఇలా నానిపోయిన ఈ రాగులు మినపప్పులోంచి నీళ్ళన్ని వంపేసుకొని మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా వేసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ముందుగా మిక్సర్ జార్ లోకి అటుకులు సగ్గుబియ్యం వేసుకొని అలాగే రాగులు మినపప్పు కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రాగులు నలగడానికి కొంచెం టైం పడుతుందండి. పిండిని చూడండి ఇంత మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని వెడల్పాటి గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు రెండో వాయి కూడా ఇలాగే రుబ్బుకొని ఇదంతా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని నీళ్లు వంపేసి ఇలా గట్టిగా పిండేసుకొని ఇడ్లీ రవ్వ అంతా కూడా ఈ పిండిలోకి వేసేసుకొని రవ్వ అంతా పిండిలో కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. మనం ఈ ఇడ్లీ పిండిలో సోడా అస్సలు వేయాల్సిన అవసరమే లేదండి. మనం సోడా వేయకపోయినా కూడా ఈ రాగి ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి. మీరు ఇదే కొలతలతోటి జొన్న ఇడ్లీలు కూడా వేసేసుకోవచ్చు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరి గట్టిగా కాకుండా మరి పలచగా కాకుండా ఇలా ఉందంటే మనం ఇడ్లీలు వేసుకోవచ్చు. ఈ పిండితోటి దోశలు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండికి మూత పెట్టేసి రాత్రంతా దీన్ని పులియబెట్టుకోవాలి. చూడండి, మరుసటి రోజు పొద్దున అంటే ఒక 12 గంటల తర్వాత నేను మీకు పిండిని చూపిస్తున్నాను. పిండి చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో కదా. వీటితో ఇడ్లీలు వేసుకున్నా దోశలు వేసుకున్నా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒకసారి మనం మంచిగా కలిపేసుకోవాలి. మీకు కావాల్సినంత పిండిని పక్కకు తీసేసుకొని ఇడ్లీలు వేసేసుకోవచ్చు. మిగతా పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువగా పులియకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని ఇడ్లీలు వేసేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి గాని నూనె గాని రాసేసుకొని ఇడ్లీ పిండిని వేసేసుకోవాలి. ఇలాగే అన్ని ప్లేట్లలో పిండిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు ఉడికించడం కోసం నేను ముందుగానే ఇడ్లీ గిన్నెలోకి నీళ్లు పోసి మరిగించానండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు దీంట్లో పెట్టుకొని దాదాపు ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఇడ్లీల్ని ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలకి ఇడ్లీలు చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఇడ్లీలు ఉడికాయో లేదో చూద్దాము. చేత్తో ఇడ్లీలు ఇలా తాకి చూస్తే మీకు తెలుస్తుంది ఇడ్లీలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ప్లేట్ ని తీసి పక్క నుంచి వెంటనే తీయకుండా ఒక్క 2 నిమిషాలు ఆగి ఇడ్లీల్ని ప్లేట్ లోంచి తీసుకోవాలి. చూడండి, ఇడ్లీలు ఎంత చక్కగా వచ్చాయో, ఎంత స్పంజీగా కూడా ఉన్నాయి. నేను మీకు ఒక ఇడ్లీని విరిపి చూపిస్తాను. చూడండి, రాగి ఇడ్లీలు ఫ్లఫీగా స్పంజీగా చాలా బాగా వచ్చాయండి. ఇలా చేసుకున్న రాగి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ, నెయ్యి అలాగే కారపొడితో ఎంజాయ్ చేయొచ్చు. నేను చూపించిన ఈ కొలతలతోటి మీరు ఒకసారి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకొని చూడండి. ఇంట్లో అందరికి తప్పకుండా నచ్చుతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో మేలు చేసే రాగులతో చేసిన ఈ ఇడ్లీ రెసిపీని వారానికి ఒకసారైనా ఇంట్లో చేసుకొని తినండి. ఈ హెల్దీ రాగి ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.